నా పిల్లోడు మొద్దోడు, నా పిల్ల పిచ్చిది, వాళ్ళ జీవితాలు ఏంటో అని కొంతమంది తల్లిదండ్రులు ఏం ఏడిచినా ఏడుతారు. పిచ్చి మొహమా, నువ్వు వాళ్ళని బ్యాలెన్స్ చేయలేవు, నువ్వు వాళ్ళని సాధు చేయలేవు, దేవుడు కూడా చేయలేడా? దేవుని చేతికి అప్పచెప్పు మోకాళ్ళు నేను వదిలేసా తండ్రి, వాళ్ళ గురించి ఆలోచించను, దిగుళ్ళు పడిన, విచార పడిన, నేను ఆలోచించను, నువ్వే చూసుకో నాన్న, నీ చేతికి అప్పగిస్తున్నా. నువ్వైతే నేను నీ పనిలో బిజీ అవుతా. నేను నీ రాజ్యమును, నీతిని వెతుకుటలో బిజీ అవుతా. నీ నామమును మహిమపరచుటలో, నీ రాజ్యమును నిర్మించుటలో, నీ చిత్తమును నెరవేర్చుటలో, నీ అధికారమును వ్యాపింపజేయుటలో, నిన్ను మహిమపరచుటలో నేను మనసు నిలుపుతా. ఇది మన డైలాగ్. స్తోత్రం. ఎంతమందికి అర్థమైంది? మిగిలిన ఏం చేయాలి? నాన్నకి అప్పచెప్పాలి. మరి మనం ఏం చేయాలి? నాన్న నామమును ప్రచురపరచాలి, నాన్న రాజ్యమును విస్తరింపజేయాలి, నాన్న చిత్తమును నెరవేర్చాలి.